హాయ్ అండి. కుళ్ళిన టమాటాలను పారేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎంత కుళ్ళితే అంత ఇలువైందని చెప్పుకోవచ్చండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా టమాటాలు ఒక్కొక్కసారి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కుళ్ళిన టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటర్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఈ విధంగా టమాటా ముక్కలను అందులో వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ని అందులో పోసుకొని ఇలాగ మూత పెట్టేసి ఆ బాటిల్కి 3-4 టైమ్స్ ఇలా గట్టిగా ఊపినట్లయితే చక్కగా ఆ వాటర్లో టమాటా ముక్కలు అనేది మిక్సింగ్ అయిపోతాయి అన్నమాట. ఆ వాటర్ని ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగు ఈ విధంగా చక్కగా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. కాయగూర మొక్కలు కానీ, లేదంటే ఫ్రూట్స్ మొక్కలు కానీ, లేదంటే ఫ్లవర్స్ మొక్కలు కానీ, ఇలాంటివి మనం పెంచుకుంటూనే ఉంటాం కదా. మనకి తెలియని పెస్ట్ కానీ, మిల్లీ బగ్స్ కానీ అలాంటివి ఉన్న వాటిపై స్ప్రే చేసినా అవి తొలగిపోతాయండి. అలానే ఇలా మనం మొదటికి ఇచ్చినా కూడా ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. ఇలా ఈ వాటర్ని మనం మొక్కలు మొదటిని వేసినా లేదంటే స్ప్రే చేసినా కూడా వాటిపైన ఉన్నటువంటి పెస్ట్ కానీ బిల్లీ బగ్స్ కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మనం మొదటి వేసుకున్నా కూడా ఈ వాటర్ని మంచి క్రాప్ అయితే ఉంటుందండి. పువ్వులైనా, కాయగూరలైనా, లేదంటే ఫ్రూట్స్ అయినా ఏవైనా కూడా చక్కగా కాస్తాయండి. సో ఈ టమాటాలను వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా హాట్ వాటర్లో కొద్దిగా బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి. మనం బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ అని పారబోస్తూ ఉంటాము. ఇలా టమాటాలలో బాటిల్లో బియ్యం కడిగిన వాటర్ కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకుని ఒక నైట్ అంతా ఇలా ఉంచి మార్నింగ్ ఈ విధంగా మొక్కలకి ఇచ్చుకుంటే ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో మన మొక్కలకు కూడా మంచి క్రాప్ ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.